హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరూ బాగుండాలని అయితే అనుకుంటున్నాను. ఇక ఇవాళ అయితే సండే వీడియో అండి. ఇక సండే రోజైతే లేచిన తర్వాత ఇంకా ఇంట్లో బయట పని మొత్తం చేసుకున్న తర్వాత వంట చేసుకొని తిన్నాక ఇంకా మా పిల్లలకైతే ఉయ్యాల కావాలంటండి. ఇంకా వాళ్ళ డాడీ అయితే ఉయ్యాల కడుతున్నాడు. ఫస్ట్ అయితే అక్కడ మా చిన్నోడు కూర్చున్న ఉయ్యాల అయితే ఇంట్లో ఉండేది. ఇంకా ఫ్రిడ్జ్ హాల్లో పెట్టినందుకు ఇంకా ఉయ్యాల ఊగడానికి రాదు, ఫ్రిడ్జ్కి తగులుతుందని ఇంకా ఉయ్యాల అయితే తీసినాము. ఇక మా పాప అయితే చీరతో కట్టమని అడిగితే చీరతో కట్టినాక ఇంకా ఇద్దరు ఒకటే దానికి కొట్లాడుతారు. అందుకోసమని ఇంకా రెడ్ కలర్ ఉయ్యాల ఉంటే దానికైతే కట్టేసిన. ఇంక ఇప్పుడు చెరొకటి అయింది, మంచిగా ఆడుకుంటున్నారు. ఈ ఉయ్యాలలో అయితే ఫస్టే కట్టినాము, మళ్ళీ అది కొంచెం కిందికి అయిందని ఇంకా మా పాపకు కాళ్ళు కింద తలుగుతున్నాయని ఇప్పి అయితే మళ్ళీ కట్టినాము. జామ చెట్టు కొమ్మ అట్లా స్ట్రైట్గా ఉంటే ఇంకా మంచిగా స్ట్రైట్గా ఉంటుండే, కాకపోతే అది ఇట్లా పైకి ఉండడం వల్ల ఒక ఉయ్యాల ఒకటి పైకి ఒకటి కిందికి అయ్యింది. అట్లనే కడితే ఇప్పుడైతే ఊగుతురు, మంచిగానే ఆడుకుంటున్నారు. ఇంకా మా ఆయన అయితే నేను ఊపుతుంటే వచ్చి ఇంకా నువ్వు పని చేసుకోపో నేనైతే ఊపుతా కానీ అని అంటుండు. ఆ రెడ్ కలర్ ఉయ్యాల పెట్టినంతసేపు ఒకటే కొట్లాట. ఇంకా అది పెట్టినాక మంచిగా ఇద్దరు ఆడుకుంటారు. ఇక ఈ సంద అయితే ఎప్పుడు క్లీన్ ఉండనే ఉండదు, అసలు ఎంత క్లీన్గా పెట్టినా. ఇక నిన్న మన అయితే ఆ డోరు క్లోజ్ అయ్యి ఉండే కాబట్టి అంత అవసరం పడలేదు. ఇక అందుకనే అంటే అంత క్లీన్ చేయకపోయేది. ఇప్పుడు ఆ డోర్ తీసి పెట్టడం వల్ల ఇక పిల్లలు అటు నుంచి తిరుగుతున్నారని ఎట్లనైనా వేసి అలా పట్టి మరీ సంది క్లీన్ చేయాలని అయితే అనుకున్నా. ఇంకా మా ఆయననైతే క్లీన్ చేద్దాం రా, నువ్వు తీద్దురా, నేను మొత్తం కడిగి చదువుతా అని చెప్తే పైపులు అయిపోయినాక గ్లాసులు ఒక దగ్గర ఫిట్ చేసేది ఉంది, ఇంకా అయిపోయినాక చదువురం తీయి అని అంటుండు. ఇంకా ఆయనకు నమ్ముకుంటే ఎప్పుడు అయ్యేదని ఇక నువ్వే పిల్లల్ని చూసుకుంటుండు, నేనైతే క్లీన్ చేస్తా అని చెప్పిన. అయినా కానీ వద్దు, నీకు చదవడానికి రాదు, ఆ గ్లాసులు నీకు లేవవు, నీతోని కాదు కోసుకుంటాయి అని చెప్పి ఇక నువ్వు నాతోని కాదంటావా, నేను చేసి చూపిస్తా ఇవ్వాలా అని చెప్పి ఇక వాళ్ళైతే మంచిగా పిల్లల్ని తీసుకొని ఇంట్లోకి పోయిండు. ఆయన మా పాప ఇంట్లో ఉన్నకుంటే మళ్ళీ బయటికే వచ్చింది. ఇక మా చిన్నోని అయితే పడుకోబెట్టి వచ్చి ఇదైతే క్లీన్ చేస్తున్నా. ఫస్ట్ గ్లాసులు మొత్తం తీసి ఇక్కడ బయటకు పెట్టి అంతా చెత్త బాటిల్స్ మొత్తం నిండిపోయింది. అసలు ఇన్ని రోజులు ఎవరైనా చూస్తే మాత్రం ఇంట్లో మనుషులు ఉంటురా లేదా అనుకునేటట్టు ఉంది. ఇక మొత్తం చదివిన తర్వాత అయితే ఒక బకెట్ నిండా చెత్త, ఇంకొక కవర్ నిండా థమ్స్అప్ బాటిల్ అయితే వెళ్ళినాయి. థమ్స్అప్ బాటిల్ ఎందుకంటే ఇంటికాడ మా వాళ్ళు కళ్ళు అమ్ముతారు కదా, ఇంకా తీసుకుపోతారు ఎప్పుడైనా కారు పోయినప్పుడు, లేకపోతే తీసుకోవడానికి వీలైనప్పుడు మా మామనన్నా లేకపోతే మా నాన్ననన్నా తీసుకుపోతాడని అట్లనే పెడతా. కానీ ఇంకా అవి కూడా అట్లా వానకు తడిసి వాన నీళ్ళు మొత్తం లోపలికి పోవడం వల్ల లోపల మొత్తం నల్లగా అయిపోయింది. ఇంకా చెత్త బండిలో వేద్దామని అయితే తీసి పెట్టిన. ఇంకా ఇటు నుంచి అందిన కాడికి అయితే తీసిన. ఇంకా అందనివి కుర్చేసుకొని అటు సైడ్ గోడ మీదకి ఎక్కి ఇంకా అవన్నీ అయితే పైకి చదువుతున్నా. అసలు నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి సందు ఖాళీగా ఉండడం అయితే ఎప్పుడు చూడలేదు. ఒకసారి గ్లాసులు మొత్తం తీసి ఇప్పుడు కట్టెల పొయ్యి ఉంది కదండి, అటు సైడ్ అయితే పెట్టినాము. ఇంకా అటుకంటే ఇక్కడనే బెటర్ అనిపించింది, ఎందుకంటే పిల్లలు అక్కడ ఆడుకునడం అవి ఇవి చేస్తుంటారు కాబట్టి అందుకోసమని తీసి మళ్ళీ సందులోనే అయితే పెట్టినాము. ఇంకా లోపలైతే పెద్ద పెద్ద గ్లాసులు ఉన్నాయి, నాకు లేస్తలేవా అని ఇంకా అట్లనే ఉంచిన. ఇంకా అక్కడ ఉన్న చిన్న చిన్న రాడ్లు వైట్ కలర్ పైపులు అవి ఉన్నాయి కదండి, ఇంకా అవైతే లోపలికి పెట్టి ఇవి కూడా దానిపైనకే పెట్టేసిన. అసలు గోడకి ఇటు సైడు అటు సైడు రెండు వైపులా గ్లాసులు ఉండడం వల్ల లోపలికి పోవడానికి రావడానికి వస్తలేదు, ఆ సందులో నేను పడతలేను. ఇంకా పైన టేబుల్ ఒకటి ఉంది, దానివల్ల కొంచెం అటు ఇటు తిరగడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అయినా సరే ఇంకా మా ఆయన నాతో కాదంటాడా అని పట్టుబట్టి మరి సందునైతే క్లీన్ చేసేసినాయి. అలా మొత్తం గ్లాసులు తీసిన తర్వాత ఇంకా చెత్త అంతా ఉంటే ఊడ్చి మళ్ళీ ఇంకా ఇక్కడున్న గ్లాసులన్నీ లోపలికి పెట్టేసిన ఆ టేబుల్ లోపలికి. ఇంకా ఆ టేబుల్ అయితే గ్లాసులు కట్ చేయడానికి యూజ్ చేస్తాడంట. ఫస్ట్ అయితే ఇట్లా జామ చెట్టు పక్కన ఉండేది, ఇంకా అక్కడ ఉంటే బాగాలేదని నేనే తీసి ఇక్కడైతే లోపలికి పెట్టించిన. ఈ గ్లాసులు తీసినంతసేపు అయినా కానీ భయంతోనే తీసిన, ఎందుకంటే ఏమైనా కోసుకుంటుందేమో, ఏమైనా గుచ్చుకుంటే ఏమో చేతులకు అన్నట్టు. కానీ ఇంకా అన్ని గ్లాసులు అయితే తీయలే, ఇక్కడ బయటికి ఉన్న కాడికి మాత్రమే తీసిన కాబట్టి ఏం కాలేదు. కొంచెం ఒక గ్లాస్ అయితే చేయికి గుచ్చుకున్నట్టుగా కొంచెం అయిందంతే. పిల్లలు ఉన్నప్పుడు వీలైనంత వరకు ఇంటిని అయితే నీట్గానే పెట్టుకోవాలండి, ఎందుకంటే ఇప్పుడు మా ఆయన నేను ఇంతగానో చదివినా కానీ ఎప్పుడైనా గ్లాసులు మిగిలితే లేకపోతే అవి తెచ్చి మళ్ళీ ఇంకా సంద అయితే నిండిపోతుంది అనుకోండి, పిల్లలు వద్దన్నా అటే వెళ్తుంటారు, అది భయం నాకు కొంచెము.
ఇంక ఇప్పుడు ఈ డోర్ తీసి అప్పుడప్పుడు నేను తీసి పెట్టడం వల్ల ఇటు నుంచి వస్తున్నారు. ఇంకా అందుకే ఇప్పుడు కాదని మొత్తం లోపలికి పెట్టేసిన, అటు ఇటు రాకుండా. అప్పుడైతే ఈ డోర్ వరకు ఉండేది, ఇంక ఇప్పుడైతే ఆ టేబుల్ లోపలికి పెట్టేసిన గ్లాసులన్నీ. ఇంకా పైపులు కూడా అన్నీ పైన పెట్టేసిన. ఇంటి వెనకాల కూడా పెద్దది బెల్లంత చెట్టు అంటారు కదండి, చిన్న చిన్న పూలు పూస్తే అదైతే చాలా పెద్దగా ఉంది, ఇంటిలోతుంది. అది మొలిచింది. మా ఆయనను తీసేయమంటే ఎప్పుడు టైం ఉండలేదు అని అంటుండు. ఇక నేనే ఇప్పుడు పైకి అందిన కాడికైతే మొత్తం ఈడ్చేసిన. ఇంకా ఆయన కింద చాలా లావు ఉంది మొదలైతే, ఇంకా దాన్ని గొడ్డలతో కొట్టేస్తేనే పోతుంది అనుకుంటా. ఇంటి వెనక అయితే ఒకటి పెద్దది మునగ చెట్టు ఉండే, ఒకటి కానుగ చెట్టు ఉంటే, ఇంకా అవన్నీ మా చిన్నోని బర్త్డే అయితే మేము ఇక్కడనే చేసినాం ఖాళీ ప్లేస్లోనే. అదంతా క్లీన్ చేయించినప్పుడు అయితే ఇంకా చెట్లు కూడా కొట్టేసినాం. మునగ చెట్టు బాగా కాసేది కాయలు, కానీ దానికి మొత్తం ఒకసారి అయితే బొంత పురుగు చెట్టు చుట్టూ పట్టింది. అట్లానే ఇక దాన్ని కొట్టేసిన మా ఆయన. ఇంకా కానుగ చెట్టు అవన్నీ ఏమో జేసీబీతోనైతే క్లీన్ చేయించినాము. ఇక ఈ గ్లాసులు కూడా లోపలికి పెట్టేసిన. ఇంకా నేనైతే తినంగానే మా చిన్నోడిని అయితే పడుకోబెట్టి ఇంకా ఈ పని అయితే స్టార్ట్ చేసిన. 1:30 అయింది అప్పుడు టైము, 3:30 వరకు అయింది. ఇంక ఇవన్నీ సందు కడిగేసరికి సింపుల్గా మా ఆయన లేచినాక, అయ్యో చేసినావానే, కొన్ని రోజులు ఆగితే నేనే ఎద్దుగా ఒక 2-3 రోజులు అయినాక మంచిగానే చేసినావు అని అంటున్నాడు ఇప్పుడు. అంతేలే, ఇక చేయకపోయినా మా చిన్నోడిని చూసుకుంటూ ఉండి ఇక చేసిన దానికి సూపర్ ఉందని చెప్పినందుకన్నా మురిసిపోవాలి ఆడికి. ఇక ఈ గ్లాసులు అయితే ఆ టేబుల్ అడ్డు ఉండడం వల్ల లోపలికి పోతలే, వంపి పెట్టాల్సి వస్తుంది. లాస్ట్కి ఒక చెక్క అయితే మిగిలింది, ఆ చెక్క కూడా పెట్టేసిన. అదంతా చదిరినాక ఇంత చెత్త వెళ్ళింది మొత్తం. ఇంకా చిన్న చిన్న అల్యూమినియం పైపులు అవి ఉంటే అవన్నీ ఒక సంచులు వేసి పైగా అయితే పెట్టిన. ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి జాలిలాగా, అది దేనికి యూజ్ చేస్తారో తెలియదు, కానీ నేనైతే ఇట్లా గ్లాసులకు అడ్డం పెడదాం అనుకున్నా. అసలు ఇవి పెద్దగా ఉన్నాయి, ఇంకా సందులు అయితే పట్టలే అటు ఇటు, ఇంకా అందుకనే లోపలికి ఎట్టేసిన. అది కొంచెం అడ్డు పెడితే ఇంకే భయం లేకుంటుండే పిల్లలతోని. ఏదో పెద్ద పనికి వచ్చేటట్టు నేను ఏదో చేస్తా అన్నట్టు పలిగిపోయిన జగ్గులు, వాటర్ బాటిళ్ళు, ఇక పిల్లలకు తెచ్చిన తానిక సీసాలు అవన్నీ దాచిపెట్టి సంద అయితే నింపేసిన. ఇప్పుడు మా ఆయన చూస్తే మాత్రం ఇవన్నీ ఎందుకు దాచుకున్నావు అని అందునేమో. ఆఖరికి మందు సీసాలు కూడా వదలట్లేదు, అట్లనే దాచిపెట్టిన నేను వాటిని. ఇంకా అప్పుడెప్పుడో దసరా తర్వాత ఇంటికి పెయింట్ వేసిన డబ్బాలు, కలర్ డబ్బాలు కూడా బయట పడ్డాయి ఇప్పుడు సంద చదిరినందుకు. అలా కొంచెం కొంచెం ఉంది, అయినా కానీ నా మైండ్ అవి పడేయకుండా మళ్ళీ దేనికైనా అవసరం వస్తేమో అన్నట్టు ఆలోచిస్తుంది. ఇంతగానం చదివినాక కూడా మళ్ళీ అవి ఇవి ఒక బకెట్ అయితే నింపి పెట్టిన, వేస్ట్ వాటర్ బాటిల్, ఇక తానిక సీసాలు, వీటితో ఏమైనా వేద్దాం వాటితో ఏమైనా వేద్దామని. మళ్ళీ సందు చదిరే వరకు అట్లనే ఉంటాయి, పోయి చెత్తలో పడతాయి, లేకపోతే ఏమైనా వేస్తే చేయాలి. ఇంకా అవన్నీ ఎక్కడక్కడ అయితే చదిరి మొత్తం సందు అయితే కడిగేసిన. ఇంకా సందు కడగడము మొత్తం అయితే వీడియో ఆన్లోనే ఉందనుకొని నేను ఫోన్ చూసుకోకుండా అట్లనే కడిగిన. ఇంకా వీడియో ఆఫ్ అయిపోయినట్టుంది. ఇంకా మొన్న అయితే చెక్కలు ఫిట్ చేసినాం కదండి, ఇంకా చెక్కల పైన అయితే ఒక దాని మీద బెడ్షీట్లు పెట్టినా, ఇంకొక దాని మీద అయితే బొమ్మలన్నీ చదువుతున్నా. ఇంకా మా పాప అయితే ఏడికి పోయినా బొమ్మలు కనిపిస్తే సరే, తినేది ఏమైనా అడగకున్నా సరే కానీ బొమ్మలు అయితే కావాలంటుంది. ఏడికి పోయినా ఒక బొమ్మ అయితే ఖచ్చితంగా పట్టుకొని వస్తుంది. ఇప్పియకపోతే ఏడ్చి గోల చేస్తుంది, ఇప్పిస్తేనేమో ఇట్లా ఇల్లు నిండిపోతుంది. ఇక వాటితో ఆడేది ఉందా అంటే మళ్ళీ ఆడేది లేదు, ఏం లేదు. ఇక బొమ్మలన్నీ పైన చెక్క మీద అయితే చదివి ఇంకా ఇల్లు అయితే ఊడుస్తున్నా. ఇక మా పాప ఈ మధ్య ఒక విషయానికి అయితే బాగా భయపడుతుంది. అదేంటంటే, నువ్వు సతాయించినా నేనైతే హోంవర్క్ రాపియా, నువ్వు అన్నం తినకపోయినా రాపియా, ఏం చేసినా నేనైతే స్కూల్ కాడికి వచ్చి టీచర్ చెప్తా అని చెప్తున్నా. భయపడుతుంది బాగానే. అమ్మ తింటా కానీ హోంవర్క్ రాపి అమ్మ అంటది. ముందే రాపి నేను తర్వాత తింటా అంటది, తర్వాత తినొద్దనే ఆమె ప్లానింగ్. నేనేమో నువ్వు తింటేనే రాపిస్తా, లేకపోతే నేను రాపియనని చెప్తా. సరే అని 2-3 బుక్కలు అయితే తింటుంది. ఇంకా చాలమ్మ నాకు హోంవర్క్ అయితే రాపి, లేకపోతే పెన్సిల్ ఇచ్చేయి, మా టీచర్ నన్నే రాసుకో అన్నది, నేనే రాసుకుంటా అని చెప్తుంది. ఇంకా మా పాప ఇప్పుడైతే ట్యూషన్కి పోతలేదు, కానీ ఇంకా ట్యూషన్ పోయిన సరే అయితే మా చిన్నోడు చిన్నగా ఉన్నందుకు ట్యూషన్కి పంపించిన. ఎందుకంటే ఏం పని చేసుకొని ఇవ్వకపోయేది, ఇంకా వంట కూడా చేసుకొని ఇవ్వకపోయేది. ఇద్దరు ఒక దగ్గర ఉంటే వాడిని ఏమన్నా చేస్తుందేమో అని భయపడేది నేను అప్పుడు చాలా. అందుకనే ట్యూషన్కి పంపిస్తలేను. మా పక్కన పిల్లలు అయితే పోయినసారి పోలేదు, ఈసారి పోతురు వాళ్ళ ఫ్రెండే. అమ్మ నేను ట్యూషన్కి పోవద్దా ఇంకా అని అడుగుతుంది. ఆమెకి ఎక్కువ హోంవర్క్ ఏమి ఉండదండి, 1 2 3 ABCDలు ఇంకా గవే కదా, నేను రాపించుకోవచ్చు. ఇప్పుడు మా చిన్నోడు కూడా కొంచెం పెద్దగా అయింది కదా, ఆడుకుంటాడని ఇంకా ట్యూషన్కి అయితే పంపిస్తలేను. ఇంకా ముందు క్లాసులకు ఎట్లాగో ట్యూషన్కి పోయేది, పాపం టైం ఉండదు. ఇంకా ఇప్పుడైనా ఆడుకొని అని ఇంకా ట్యూషన్కి అయితే పంపిస్తలేను.
ఇంకా ఇంట్లో బయట అయితే మొత్తం ఊడ్చేసిన. అసలు గేట్ తీస్తే బయట దుమ్ము మొత్తం ఇంట్లోకే కొట్టుకొస్తుంది. గేట్ తీయకపోయినా కింద ఉన్న సందునకెంచి మొత్తం కొట్టుకొస్తుంది. ఇంకా అట్లని ఎప్పుడు గేట్ పెట్టాల్సి వస్తుంది. లేకపోతే ఎంత ఊడ్చినా ఊడవనట్టే అవుతుంది. ఇంకా బయట మొత్తం ఊడ్చి చెత్త అంతా ఎత్తిన తర్వాత ఇంకా స్టవ్ అయితే కడుగుతున్నా. ఇంకా మధ్యాహ్నం అయితే తినగానే సందు క్లీనింగ్ పని పెట్టుకున్నా కాబట్టి గిన్నెలు అయితే అప్పుడు కడగలేదు. అందుకోసమే చాలా అయినాయి. ఇంకా ఇప్పుడైతే అన్నీ కడిగేసిన. ఇంకా ఊర్లలో అయితే మంచిగా బయట గిన్నెలన్నీ బయట వేసుకొని మంచిగా కూర్చొని కడుక్కోవచ్చు. ఇంక ఇక్కడ అట్లా లేదు. మాకైతే ఉంది ఇక్కడ ఆప్షన్. కాకపోతే బయట కడగాలంటే 1-2 తీసుకొని కడగలేం కదండి. చాలా అయిన తర్వాత కడుక్కోవాలి. అట్లయితే మా చిన్నోడు అయితే బాగా సతాయిస్తాడు. ఇంకా నీళ్ళలోనే ఆడతాడు. నేను నీళ్ళలో ఉంటే ఇంకా కడగనియ్యడు. అందుకోసమని ఇంకా సింకులనే కడుగుతున్నా. ఇంకా చాలా రోజుల నుంచి నేను ఈ గోడకు ఖాళీగా ఉంది, ఏమైనా వేయాలి, ఏమైనా పెయింటింగ్ వేయాలని అయితే అనుకుంటున్నా. ఇన్ని రోజులకైతే వచ్చింది దానికి టైము. ఇంకా ఇంట్లో అయితే మార్కర్ లేకుండే మొన్న. ఫస్ట్ అయితే మార్కర్తో గీసిన తర్వాత పెయింటింగ్ వేస్తే మంచిగా అనిపిస్తుంది లుక్. ఇంకా ఆ మార్కర్ కోసం అయితే పిల్లలు, నేను, మా ఆయన అందరు పోయినాము. అందరం ఎందుకంటే కొంచెం వాకింగ్ చేసినట్టు కూడా ఉంటుంది. ఎప్పుడు ఇంట్లోనే కదా ఉండేది అని ఇంకా పోయి ఇంకా మార్కర్ తీసుకొని మా పాప క్లే కావాలంటే ఇంకా క్లే కూడా ఇప్పించుకొని అయితే వచ్చినాము. ఇంకా వచ్చేటప్పుడు బిస్కెట్లు కూడా తీసుకుర్రు. మా పాప ఈడ ఎందుకు ఇంత సైలెంట్గా కూర్చుందా అనుకుంటురా? అదేనండి, నా దగ్గర ఇప్పుడు కలర్స్ ఉన్నాయి. ఆ కలర్స్ కోసం అని జోలు చెప్తుంది. అమ్మ నేను నీ దగ్గరనే ఉంటా, నాకు బిస్కెట్లు తీసి నేను నీ దగ్గరనే కూర్చొని తింటా అని చెప్తుంది. ఎట్లా ఈ కలర్స్ తీసుకోవాలి మా అమ్మ కాంచి అన్నట్టు ఆలోచిస్తుంది మా పాప. ఇంకా 4 బొమ్మలు అయితే వేసిన. ఇంకొక బొమ్మ వేసేది ఉండే. ఒకటేమో గిటార్ వాయిస్తున్నట్టు, 2 ఏమో పీకలు వాడుతున్నట్టు, ఇంకొకటేమో టప్పు కొడుతున్నట్టు. ఇంకొక బొమ్మ మిస్ అయింది ఏంటంటే ఇట్లా డ్యాన్స్ చేసే బొమ్మ. ఇంకా అటు కొంచెం ఇటు కొంచెం ప్లేస్ ఉంచితే ఆ బొమ్మ మధ్యలో పడుతుండేమో. ఇంకా నేను ఫస్ట్ చూసుకోకుండా అట్లనే వేసిన. ఇంకా మా పిల్లలు బిస్కెట్లు తెస్తే క్రీమ్ తిని బిస్కెట్లు ఆడబెడతారు. ఇంకా ఆ బిస్కెట్లు మిగిలితే మేము తినాలి. ఇంకా అట్లా చేసి కలర్స్ అయితే చేత పట్టింది. ఇంకా ఇక్కడ పెయింటింగ్ వేయడం అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకైతే తినిపించి మా చిన్నోనైతే పడుకోబెట్టి ఇంకా గిన్నెలు అవైతే కడిగేసుకున్నా అండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోలో నేను చేసిన పనులన్నీ మీకు ఎలా అనిపించాయో ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. మళ్ళీ వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి. మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్